లక్ష్మి ఎక్కడికి? కాలేజ్కి బావా. కాలేజ్గా? ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసారుగా? ఇచ్చారు బావా, కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుందామని. హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని. నీకేం కావాలన్నా నాతో చెప్పు, అన్ని ఇంటికి తెప్పిస్తాను. వెళ్ళు వెళ్ళావు. రే బా, నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం, ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. బాగా వస్తావరా? సార్ బాయ్ రా. ఏంట్రా నువ్వు ఇంకా డల్గా ఉంటావు? హ్యాపీగా ఉండరా? వస్తావరా? ఏంట్రా ఇంత డల్ అయిపోయాడు? నువ్వు చేసే కరాటే లాగుందా? ఇట్రా. ఏంటి? నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా? తెలుసు. అక్కడ లక్ష్మి ఉంటది, ఈ పుస్తకం ఇచ్చేసిరా. నేనేమను? వెళ్ళరా నాన్న, ప్లీజ్ రా. నేను చదువుకోవాలి. ఒరే నీ చదువు నేను చదివి పెడతాను నాన్న, వెళ్ళరా. ఏంటి? నేను వెళ్ళరా. ఒరే ప్లీజ్ రా, ఇట్రా. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా. ఓకే సరే, నీ కోసం వెళ్తున్నాను. అంత మాట ఉన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా? నిన్ను ఊరుకో, నా వారి సంగతి నేను చూస్తా. ఎక్కడికి? ఈ నోట్స్ మా జ్యోతక్క లక్ష్మికి ఇచ్చి రమ్మంది. ఇలా నేను ఇస్తా. వద్దండి, నన్నే ఇచ్చి రమ్మంది. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట, పోతే మళ్ళీ రాసుకోలేనంది. నేను ఇస్తానని చెప్పానుగా, ఇవరా. కెమిస్ట్రీయా? ఏంటి? లక్ష్మికి బుక్ ఇచ్చావా? ఇచ్చాను. లక్ష్మికి కాదు, అంకుల్కి. అంకుల్కి ఎందుకు ఇచ్చావు? ఏమో, తనే తీసుకున్నాడు. బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు. అవును. ఏమండి? ఓసారి ఇలా వస్తారా? రమ్మంటుంటే. ఇదిగో లక్ష్మి. ఏంటి బాబా? నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది. పనిలో ఉన్నాను, అక్కడ పెట్టు. చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడే చెప్తున్నాను, టైంకి పోంచి పిండి వంటలు అల్మార్లో పెట్టాను, కాల్సినప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చదువుకో. చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా? రేపు పొద్దున్నే వచ్చేస్తాం, సరేనా? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లనా? నాకు అన్ని తెలుసు. ఓకే, అలాగే. చిన్నపిల్లలు కాదు కాబట్టే చెప్తున్నావు. నీ చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎవరిని రావద్దన్నా. జాగ్రత్త. రండి, బయలుదేరండి. వెళ్ళొస్తామా? బాయ్.
బాయ్. జాగ్రత్త. ఓకే అక్క. బాయ్. బాయ్. బాయ్ అమ్మా బాయ్. జాగ్రత్త లక్ష్మి. సరే బావా. బాయ్. ఇంట్లో ఉన్నారు. ఎవరు లేరు. రా. ఇలా మనం కలుసుకుంటూ ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు కూడా. సీను, నువ్వు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు నేను కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. చదువుకుందా అని బుక్ తెరిచినా అందులోనే నువ్వే కనిపిస్తున్నావు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది సీను. నీకు మాత్రం అనుకుంటున్నావా? నాకు అలాగే ఉంది. నేను చదవలేకపోతున్నాను, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఓ పని చేద్దామా? ఏంటి? నీ మొహం కూడా చూడదు. నేను నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవనుకున్నాను కదా. నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకుని కురుకుతావే. ఏమే పట్టు మనకి 17 ఏళ్ళు కూడా లేవు, నీకప్పుడు మగాడు కావాల్సి వచ్చాడు. గట్టిగా చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి ఇంతకు బరి తగ్గిస్తావే నువ్వు. అల్లుండై ఉండి అడ్డమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని. దానికోసం నీ అప్పని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం. నువ్వేమో ఇంకెవరితోనో కూలుకుతావు. ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేనున్నాను కదా. నేనున్నాను కదే. నువ్వు చేస్తే తప్పులేండి, నేను చేస్తే తప్ప. నేను ఇస్తాను రావే. వద్దు, లక్ష్మీ డబ్బు లేదు, వెళ్ళి నా మీద చేస్తావునా?
మేడం మీటింగ్ 4 o'clock కాదు 3 o'clock ఫిక్స్ చేయండి. ఓకే మేడం. ఎస్. ముందు ఏమంటే చెప్పండి. నువ్వు సీను కాదు. ఎవరు ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు.